హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే ఉంది. సో అదేంటి అంటే హైదరాబాద్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అంటే ICFRE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల కోసం అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ పోస్టులు టెంపరీ, కానీ శాలరీ అయితే చాలా బాగుంది. అండ్ ప్రకృతి మధ్యలో వర్క్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అయితే చెప్పొచ్చు. మంచి ఎన్విరాన్మెంట్లో వర్క్ అనేది ఉంటుంది. సో దీనికోసం మీరు ఎలా అప్లై చేసుకోవాలి, శాలరీస్ ఎంత, అండ్ ఈ పోస్ట్ నేమ్ ఏంటి, వర్క్ ప్లేస్ ఎక్కడ, ఈ డీటెయిల్స్ అని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ICFRE నుంచి వచ్చింది. సో ఇక్కడ టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్. సో ఇక్కడ ప్రాజెక్ట్ పీరియడ్ వచ్చేసి 4 to 5 months అయితే ఉంటుంది. అండ్ మీకు వర్క్ ప్లేస్ వచ్చేసి ICFRE IFE దూల్పల్లి హైదరాబాద్. ఇక్కడ నుంచి ఇది సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ దీనికోసం మీకు క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అనుకుంటే గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. అండ్ ఫారెస్ట్రీ, బోటనీ ఆర్ జువాలజీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో అండ్ ఫీల్డ్ ల్యాబ్ ఆఫీస్ మూడింట్లోనైతే వర్క్ చేయగలగాలి. అండ్ దీనికోసం డిజైరబుల్ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ ఏరియాస్లో పనిచేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండొచ్చు. అండ్ MS ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లో మీకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న ప్రావీణ్యం అయితే సరిపోతుంది. అండ్ ఫీల్డ్లో డేటా కలెక్ట్ చేయడంలో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ దీనికోసం మీకు ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే August 1, 2025 నాటికి అయితే మీకు 28 years అనేది ఏజ్ ఉంటే సరిపోతుంది. అండ్ SC, ST, ఉమెన్స్ అండ్ PWHD వాళ్ళకి అయితే 5 years అయితే యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. అండ్ OBC వాళ్ళకి చూసుకున్నట్లయితే 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ దీనికోసం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా చూసుకున్నట్లయితే ఇది ఒక టెంపరీ జాబ్. అండ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అయితే మీకు జాబ్ అనేది రద్దు అయిపోతుంది. అండ్ ఇంటర్వ్యూ వచ్చే వాళ్ళకి అయితే TA కూడా వీళ్ళు ఇవ్వరు. అండ్ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే తీసుకురావాలి, సెల్ఫ్ అసిస్టెంట్ కాపీస్ అయితే తీసుకురావాలి అనేసి చెప్తున్నారు. అండ్ సెలెక్షన్ అయితే పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగానే ఉంటుంది. అండ్ నోటిఫికేషన్లో ఇచ్చిన డేట్ అండ్ టైంకి అయితే మాత్రం మీరు ఇక్కడ డెఫినెట్గా అటెండ్ అవ్వాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ దూల్పల్లి, కోంపల్లి, హైదరాబాద్ 500100. ఇక్కడ ఈ ఏరియాలో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూ డేట్ చూసుకున్నట్లయితే August 18, 2025 మండే రోజున అయితే ఈ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ టైమ్స్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 10 AM నుంచి ఆఫ్టర్నూన్ 12 PM వరకు అయితే ఇంటర్వ్యూ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ మీరు ఈ టైంలోనే ఇక్కడికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ దీనికోసం మీకు అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్ అండ్ అన్ని డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసం SSC సర్టిఫికేట్ అండ్ ID ప్రూఫ్స్ అంటే ఆధార్, ఓటర్ ID ఎక్సెట్రా ఇలా. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్లో మీరు ఏం ఫిల్ చేయాలి అనుకుంటే ఈ ప్రాజెక్ట్ నేమ్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ నేమ్, అండ్ మీరు అప్లై చేస్తున్న పోస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ నేమ్ మీ బ్లాక్ లెటర్స్లోనే ఉండాలి. అండ్ మీ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ August 1, 2025 నాటికి మీ ఏజ్ ఎంత అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ జెండర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మ్యారీడా అన్మ్యారీడా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్ చేయాల్సి ఉంటుంది అవసరం అనుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ అడ్రస్ ప్లస్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ID అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ HSLC నుంచి అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రస్తుతం మీరు ఏదైనా సర్వీస్ కాంట్రాక్ట్లో ఉన్నారా, అలా కానీ వర్క్ చేస్తూ ఉన్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ రీడ్, రైట్, స్పీక్ అయితే ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మీకు కంప్యూటర్ స్కిల్స్ అండ్ MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, వెబ్ బ్రౌజింగ్, DTP ఇలా ఎక్సెట్రా ఈ కంప్యూటర్ స్కిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేసి ఆ సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది.
సో ఇది ఒక ఎన్విరాన్మెంటల్లో చేసే ఒక మంచి జాబ్ అండ్ ఫారెస్ట్ ఫీల్డ్ వర్క్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నిజంగా ఇది ఒక గుడ్ ఛాన్స్ అయితే చెప్పొచ్చు. అండ్ జీతం ఫిక్స్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తే మీ రెజ్యూమ్కి చాలా వాల్యూ అనేది పెరుగుతుంది. సో నిజంగా మేము ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతాము అనుకుంటే డెఫినెట్గా అయితే మీరు తప్పకుండా ఆగస్ట్ 18న వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వచ్చేయండి. అండ్ మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.